బట్టి మీకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇంత ఘనముగా మీ జన్మదిన వేడుకను ఏర్పాటు చేసిన యవ్వన బిడ్డలందరినీ దీవించండి. నీ కృప తోడుగా ఉంచిందయ్యా. కళ్ళు మూసుకోలందరూ అవి వారు చేస్తున్న పనుల ప్రయాణాల్లో తోడుగా ఉండండి. వారి పట్ల మీకున్న తలంపులన్నీ నెరవేర్చబడునుగా. వారి పట్ల మీకున్న చిత్తమంతా భూలోకములు జరుగునుగాక. పరలోకములో ఏమి నిర్ణయించి వారిని అయినా మీరు ఈ లోకములోనికి పంపించారు, ఆ చిత్తమంతా యవన బిడ్డలలో నెరవేర్చబడునుగాక. నీ కాడి మోయుదురుగాక. నీ సువార్త ప్రకటించడానికి సాధనములుగా ఉందురుగాక, పత్రికలుగా ఉందురుగాక, ఒక వెలుగుచున్న దివిటీగా నీ బిడ్డల ఉందురుగాక. వారి వలన వారి కుటుంబములలో సంతోషము ఉండునుగాక. సహాయం చేయండి తండ్రి. వారి కష్టములు ఎంతో ఖర్చు పెట్టారయ్యా, ఎంతో ప్రయాసపడ్డారయ్యా, ఎంతో పని చేశారు తండ్రి. నీ పరిచర్య నిమిత్తము, నీ మహిమార్థమై, నీ సువార్త వినిపించడానికి ఇంతమంది దైవజనులను ఏర్పాటు చేసి ఇంత ఘనముగా జరుగుతుండడానికి వారి కష్టము ఉంది, ప్రయాసం ఉంది అయ్యా. వారి కష్టాజితం ఉంది తండ్రి. ఎంత ఖర్చు పెట్టారు అంత రెట్టింపు దీవెన కలుగును గాక. మంచి ఆరోగ్యములు కలుగును గాక. భవిష్యత్తు పట్ల వారు చేస్తున్న ప్రతి ప్రయత్నము నెరవేర్చబడును గాక. చేరువన్న ఆత్మీయులందరినీ మీరు దీవించండి. దైవజనుల ద్వారా ప్రకటింపబడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి జీవితంలో నాటబడును గాక, అది ఫలించును గాక. సహాయం చేయండి. ఈ సభ ద్వారా చేరువన్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, గ్రామమునకు ఆశీర్వాదకరముగా మీరు నేను దీవెనకరముగా జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఇక్కడున్న వారందరూ నాయన మేలు పొందుకున్నట్లు సహాయం చేయండి. ఈ క్రిస్మస్ ఆనందంలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. మీరు వచ్చినటువంటి రక్షణ పరమార్థము ప్రతి కుటుంబంలో నెరవేర్చబడినట్లు సహాయం చేయండి తండ్రి. అయ్యా, మీరు అక్కడ ఆలస్యమైతే మీ చిత్తమైతే వచ్చే సంవత్సరము కూడా ప్రభు ఇంకా ఘనముగా చేయగలిగిన కృప అయ్యా మరి యవన బిడ్డలకును మాకును అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దూర ప్రాంతంలో వచ్చిన దైవజనులకు తోడుగా ఉండండి. పరిచర్యలు దీవించండి. వెళ్తున్న ప్రయాణాలకు కూడా తోడుగా ఉండండి తండ్రి. జరుగుతున్న అయ్యా రేపటి దినమున జరుగుతున్న ఆరాధనలన్నిటిలో మీరు తోడుగా ఉండి మహిమ తెచ్చుకోనండి. విందు చేయించిన బిడ్డలను దీవించండి అయ్యా. వండిన వారిని దీవించండి. సంతృప్తి సమృద్ధిగా అయ్యా సరిపోవడానికి సహాయం చేయండి. మంచి ఆరోగ్యం మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా గ్రామం అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఏ ఒక్కరు నశించిపోకూడదు ప్రభువా. ప్రతి ఒక్క ఆత్మ రక్షణ పొందును గాక. ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయముగా రక్షణలోనికి నడిపించబడును గాక. మారు మనస్సు కలుగును గాక. మీరు వచ్చినటువంటి నాయన ఉద్దేశము సఫలపరచబడినట్లు సహాయం చేయండి. ఇది నా ఆశీర్వాదముల చేత దీవించండి. మీ నామమునకి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకునమని అయ్యా మా రక్షకుడైన యేసయ్య నామము పేరట ఈ మనవులన్నీ అడిగి వేడుకొని మేము పొందియున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇట్లాగే తలలు వంచుదాం, చేతులు జోడించుదాం, దీవెన తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడున్న బిడ్డలకు, సేవకులకు, ఈ గ్రామానికి, ప్రాంతానికి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. దేవుడు మీ అందరి నూతన సంవత్సరం ప్రవేశపెట్టి నూతనమైన ఆశీర్వాదాలు కలుగును గాక. మెండుగా దేవుడు దీవించును గాక. ప్రతి కుటుంబంలో వెలుగుతో నింపబడును గాక. ఆమేన్, హల్లెలూయా. అందరికి వందనాలండి.